అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అదేంటంటే నేను అనుకున్న మానిటైజేషన్ యూట్యూబ్ నుంచి సక్సెస్ఫుల్ అయింది, ఫేస్బుక్ నుంచి సక్సెస్ఫుల్ అయింది. సంతోషం సంతోషం సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే కష్టే ఫలి అన్నారు మన పెద్దోళ్ళు. అది వాస్తవం, రియాలిటీ. నేను ఎందుకంటే నాకు తెలిసింది, నేను అనుభూతి చెందిన కష్టపడి అంటే కష్టపడుతూ వచ్చింది ఎన్నడూ పోదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నడూ నీ దగ్గర ఉండదు అనేది ఖచ్చితంగా మన పెద్దోళ్ళు సామాన్లు చెప్పారు కదా. కష్టే ఫలి అనేది అది రియల్, నిజంగా ఫ్రెండ్స్, అది రియల్. కష్టపడుతూ వచ్చింది ఎన్నడూ పోదు. అది నువ్వు అంటారుగా ఏట్లు వేసినా ఎదురు వస్తుంది అంటారు. కష్టపడుతూ వచ్చినది, కష్టపడకుండా వచ్చింది నీ కంటికి కనపడకుండా పోద్ది. అయితే ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని అన్వేషించి కూడా కాదు ఈ విషయం. ఇది నేను చాలా కష్టపడ్డా, ఎన్ని వీడియోలు చేసినా, అసలు ఎంత కష్టపడనో. పత్తి గింజలు పెట్టినా కానించి, విత్తనాలు పెట్టినా కానించి, వరి నాటు అన్నీ ప్రతి ఒక్కటి అన్ని పనులు వ్యవసాయం చేసిన. కానీ ఎప్పుడు సుఖాన్ని చేరుకుంటానో నాకు అర్థం కాలేదు ఇంతవరకు. అనుకున్నా ఇది మానిటైజేషన్ కాదు, నా వల్ల కాదు. చాలామంది వీడియో తీసుకొని నేను గిల్టీ ఫీలింగ్ వచ్చినా కూడా నేను ఎవరి కోసం గిల్టీ ఫీలింగ్ కాలేదు. మీ ఇల్లే మీకు యూట్యూబ్ మానిటైజేషన్ అయినా కాకపోయినా అది వేరే విషయం. అది మనతో పని, అది పక్క పెట్టేది, అది సమస్య కాదు నాకు. అది నాకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య ఏంటంటే మనం మనీ ఉన్నంత వరకు, అంటే బతుకున్నంత వరకు వీడియోలు ఇస్తుంటాం. అదొకటి. ఒక్కలా మనం బై మిస్టేక్ కాలం చేసినామనుకో మన వీడియోలు ఎప్పుడు వేరే తిరుగుతూనే ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు ఎవ్వరు వద్దండి ఫ్రెండ్స్, మంచిగా వినండి. కొంతమంది నాయకులు ఉండరు, కొంతమంది హీరోలు ఉండరు, కొంతమంది హీరోయిన్లు ఉండరు, సెలబ్రిటీ పెద్దోళ్ళు ఉండరు. ఇప్పుడు హీరో తీసుకుందాం, ఒక ఉదాహరణకు ఎవరెందుకు మన ఎన్టీ రామారావు గారు తీసుకుందాం, నందమూరి వారిని. అతను చనిపోయినా ఆయన బొమ్మ తెర మీద రాజ్యం వెళ్తుంది. ఇది సోది కాదు, రియల్. ఆయన చనిపోయినా కూడా ఆయన బొమ్మ తెర మీద రాజ్యం వెళ్తుంది. ఎవరి కోసం కాదు అది. ఆయన చనిపోయినా కూడా ఏంది, ఆయన బతికినట్లు లెక్కది. ఒక ఉదాహరణ నేను కాలం చేసిన ఉదాహరణకి, ఇప్పుడు నేను నా వీడియోలు చూసుకుంటారు కొంతమంది, నా యూట్యూబ్ శంకర్ నా వీడియోలు ఉంటాయి అని నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన, నా నేమ్ ఎంటర్ నందిపాటి శంకర్ని ఎంటర్ చేసిన, నా బయోడా ఫామ్ వస్తున్నాడా గూగుల్ సెర్చ్ చేసినా వస్తుంది. అంటే మన బయోపిక్ వల్ల గూగుల్ వాళ్ళు సెర్చ్ చేస్తారు. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, కష్టపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా కష్టే ఫలి అన్నట్టు మనకి కొద్దిగా రీజనబుల్గా ఉంటుందని ఆలోచన నాకు. ఏంటంటే మనం కాలం చేసిన మన వీడియోలు కనపడుతుంటాయి, మనం కనపడుతుంటాం, మన వీడియోలు, మన పాటలు, మనం చేసిన ఏం చేస్తామో అన్నీ అది నాకు కావాలి. ఇప్పుడు మనం కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ ఫోటోలు మాత్రమే ఉంటున్నాయి. ఆ ఫోటోలు అంత కదలిక ఉండదు. అవునా కదా? అదే వీడియో అయితే, మాట అయితే, పాట అయితే, అవునా కదా, ఎంత రీజనబుల్గా ఉంటుంది. చూస్తాను కూడా, చూసినా కూడా అబ్బో బాగుంటుంది. యాక్షన్ చేస్తుంటే మంచిగా ఉంటుంది. అలా మన మాటలు వాయిస్ అన్నీ ఇంకా 10 మంది చూడాలనిపిస్తుంది. అవునా కదా? ఇది కూడా నాకు అట్లా అనిపించింది, నాకైతే సంతోషంగా అనిపిస్తుంది. నా వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కష్టే ఫలి అనేది ఎక్కడికి పోదు ఫ్రెండ్స్, ఇది మాత్రం వాస్తవం. కష్టపడుతూ వచ్చింది ఎన్నడూ పోదు, కష్టపడకుండా వచ్చింది దగ్గర ఎన్నడూ ఉండదు. ఈ సామెత ఏంది, రియాలిటీ, ఇది రియల్. ఇప్పుడు ఏం జరిగిందంటే నాకు చాలా కష్టపడ్డా, 99% కష్టపడ్డా. కానీ నాకు సుఖం ఎప్పుడు వస్తుందని నేను ఆలోచించలేకపోయినా. కానీ అరవైగా మానిటైజేషన్ అయింది, నాకు సక్సెస్ఫుల్ అయిపోయినా, సంతోషం. నాకు ఇంకా అంటారుగా, నా వీడియోలు అసలు వైరల్ అయితేవో కావో అనుకున్నా, అయినాయి. సంతోషం. నేను 10 మందిని తెలుస్తా అనుకున్నా, ఎక్కడికి పోయినా 10 మంది గుర్తుపడుతున్నారు, సంతోషం. మళ్ళీ ఇంకొకటి, నేను వీడియో తీయడం వల్ల చాలామందికి
హెల్ప్ అవుతుంది. ఊరే చాలా చాలా మందికి ఒక్కరు కాదు, ఇది ఎంతోమంది నన్ను చూస్తున్నారు. అన్నా ఇది కష్టం, అన్నా అది, అన్నా ఇది అని చెప్తున్నారు. అంటే దానికి అర్థం ఏమర్థమైంది మీకు? ఎందుకంటే నేను కష్టపడుతున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా కష్టపడుతున్నాను. ఆ కష్టం తగ్గట్టు నాకు ఫలితం వచ్చింది, ఇంకా రావాలి. ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడితే అవి ఎన్ని రోజులు పనికిరావు తెలుసా. ఉన్నది సొసైటీ జరిగేది రియలు, జరిగేవి చెప్తున్నా, జరుగుతున్నాయి చెప్తున్నా. ఓకే ఫ్రెండ్, ఇలాగే నా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ని ఇంకా ఆదరించండి. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను మాత్రం కనపడాలి స్క్రీన్, ఎవరికి మీ స్క్రీన్ మీద మన కనపడాలని ఆలోచన నాకుంది. ఖచ్చితంగా కనపడతాను. ఆ సపోర్ట్ నాకు ఉండాలి, మీ సపోర్ట్ నాకు. మీ వల్లనే నేను ఇంతవరకు చేరుకోగలిగాను, ఇంకా చేరుకుంటానని మీ నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ ఎంతగానో లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. బాయ్ బాయ్.